తిను. బాగుందా? మళ్ళీ దాంట్లో తినకూడదు అంటారు కదా, కలిపిన దాంట్లో. పర్వాలేదు. చాలా రోజులు ఇంకా తినిపించిన సూపర్ ఉంది, బాగుంది. పుల్ల పుల్లగా కారకారంగా. కన్నమ్మ తింటావా ఒక ముద్ద? శనగ నూనె తలుగుతుంటే టేస్ట్ బాగుందని. మీలో ఎంతమందికి ఇష్టం గోంగూర పచ్చడి? నేను చికెన్ తినాలని ఫిక్స్ అయిపోయా, అందుకే తినట్లేదు. ఫస్ట్ పట్టుకో. ముద్ద ఎట్లా తినాలి చెప్పనా? పొడుగుంటుంది కాబట్టి ముద్ద. ఓ ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలా? కృష్ణ అర్థమైందా నీకు? సరే ఒక ముద్ద నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా మన వీడియో చూసే వాళ్ళ కోసం. సుంతా అసలు ఎంత బాగుంటుందా? తినేటప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటే బా అదిరిపోయింది అసలు. హలో అండి, వాయిస్ ఒకసారి చెక్. హలో అండి, అందరికీ నమస్కారం. ఇదిగోండి నిన్న మేము ఆరబెట్టిన గోంగూర అనమాట. మొత్తం ఇంత అయింది, శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాము. పల్లి నూనె పోసానండి. అబ్బాయి ఎంత కమ్మటి వాసన వస్తుందో. పల్లి నూనె భలే కమ్మగా ఉంది. సో కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ముందుగా నూనె వేసుకున్నాను కదండి. నూనె మంచిగా కాలుతుంది. ఇందులో ఈ యొక్క గోంగూరని వేసేసుకోవాలి. గోంగూరని మేము నైటే మంచిగా కడిగి శుభ్రంగా వలిచి కడిగి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నాం. ఫోటో తీస్తావా నేను వేరే దాంట్లో? కలుపుకుందామండి. ఇది తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర రెండు అనమాట. అంటే పులుపు ఉంటుంది, వగరు ఉంటుంది. నూనె దాదాపుగా ఒక 200 గ్రాముల వరకు పోసుంటాను నేను. నూనె అయితే అంత పోసుంటా. కలుపుకుంటున్నాను. అంత కూడా మూత పెట్టకూడదండి. మూత పెడితే మళ్ళీ నీటి ఆవిరి అయిపోద్ది. మూత పెట్టుకోకుండా దగ్గర నుండి చక్కగా మగ్గించుకోవాలన్నమాట. దీనిలో 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటేమో ఆకులుగా చేసుకోవచ్చు. కొంచెం మిక్సీ పట్టి అవి ఇవి కలిపి రెండు చేసుకున్నాం అనుకోండి, అట్లా కూడా బాగుంటుంది. కొందరేమో పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు నలిచి కూడా వేస్తారు, అది కూడా ఉంటుంది. నూనె గోంగూర టైప్. ఇంకొక 1 మినిట్ దీన్ని చక్కగా ఇలా మగ్గనిస్తానండి. ఇప్పుడు ఇందులో చింతపండు వేస్తున్నానండి.
చింతపండు వేసి దాన్ని కూడా మగ్గించుకుంటున్నాను. ఆల్రెడీ ఎర్ర గోంగూర పులిపే ఉంటుంది కాబట్టి మీరు వేసే కారాన్ని దృష్టిలో పెట్టుకొని చింతపండు వేసుకోవాలి. మళ్ళీ ఇది నేను మెదుపుతా అండి, మిక్సీ పట్టుకుంటా, అందుకని వేసా. ఒకవేళ మిక్సీ పట్టుకోకుండా మేము చేసుకోవాలనుకుంటే చింతపండు గుజ్జు వేసుకోవచ్చు. స్టవ్ తగ్గించేసుకొని మంచిగా వేపుకోవాలి. ఒక 1 మినిట్ అంతే, 1 or 2 మినిట్స్ అంతే. ఇదిగోండి మంచిగా అయ్యాయన్నమాట, వేగింది ఆకు కూడా చక్కగా. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి, పూర్తిగా చల్లారాలన్నమాట. సో ఈలోపు మనం వీటికి కావాల్సిన మసాలా దినుసులు అంటే మెంతులు, ఆవాలు అవన్నీ ఉంటాయి కదా, అవి రెడీ చేసేసుకుందామా రండి. ఓకే అండి, ఇప్పుడు మనం మెంతులు ఒక 2.5 స్పూన్లు తీసుకున్నానండి. ఆవాలు ఒక చిన్న 2 స్పూన్లు తీసుకున్నానండి. జీలకర్ర ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు తీసుకున్నానండి. పెద్ద స్పూన్తో అయితే 1.5 స్పూన్లు, అవి చిన్న స్పూన్, అది ఐస్ క్రీమ్ స్పూన్ అన్నమాట. మంచిగా ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు, చిటపట చిటపట అనేంత వరకు చక్కగా వేపుకోవాలండి. వేపుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. అవి చిటపట చిటపట అంటాయి కదా, అప్పటి వరకు ఆగాలి. ఓకే అండి, అవి చిటపట చిటపట అంటున్నాయి కదా, ఇవన్నీ వేరే దాంట్లో తీసేసుకోవాలి, అయితే మాడిపోతాయి. యాక్చువల్గా వీటికి కొంచెం నూనె రాసి ఎండబెడితే పర్ఫెక్ట్గా వస్తాయి. గోర్లు కట్ చేశాను నేను, అందుకు తింటా నేను ఒక్కోసారి గోర్లని నోట్లో పెట్టుకుంటా. అది మాకు తెలుసుగా, నువ్వు తింటామని తెలుసు, యోగదా కూడా తింటుందని తెలుసు. ఒక గోరు కొట్టుకుంటా, ఇంకో గోరు చూస్తే ఇది బాగాలేదని దీని షేప్ కోసం దీన్ని తింటా, దీని నుండి దీన్ని మొత్తం గోర్లన్నీ సమానంగా చేసుకుంటూ వస్తాను నోట్లో గోర్లు పెట్టుకుని తినకూడదంట. కొన్ని చాలు తినడానికి, ఇవి మిగతా నలిచేసుకోవచ్చు. వెళ్ళిపోయినా ఒక్కటి తీయడానికి కష్టమే, ఇంకా చాలన్నా నేను. చాక్తో కట్ చేస్తే ఈ చివరిలో వస్తుంది పొట్టు. ముందుగా ఇదిగోండి మసాలా దినుసులు వేద్దాం. చేస్తలే తను, నీకెందుకులే చేస్తా. తడి లేకుండా తుడుచుకున్నాను. నా ముఖమే తీయొచ్చు అయ్యనిది. నువ్వు మాట్లాడితే నా ముఖంలో కెమెరా పెడతావు, నువ్వు నీ చిన్న బిడ్డ. ఐటమ్ బా తీయమంటే ఇయే తీయడం కదా, మొత్తం తీయి, నీట్గా తీయి. జపం చేసుకో కూర్చొని. కమ్మడి వాసన వస్తుంది, కమ్మడి వాసన. ఎల్లిపాయలు కోస్తున్నావు ఏంది? కత్తిపెట్టి కోస్తున్నా. వద్దు, పొట్టు తీయకు, పొట్టు తీసినవి చాలు నాన్న. ఇదిగోండి, అవి నాకు కొన్ని ఇక్కడ పెట్టానదా. అంత కమ్మడి వాసన వస్తుందా అనక్క? కమ్మడి వాసన వస్తలే, పడతావైంది. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఆకు వేసుకుంటున్నా అండి. మళ్ళీ ముట్టుకోవాలి ఇవన్నీ. ఏం సుంత రకరకాలు తిరుగుతున్నావు కెమెరా పట్టుకొని, పడేవు ఈ పచ్చడి చల్లంగా. ఉరుముతుందా ఉరుకుతుందా?
ఆగు. డాడీ దాన్ని పెట్టండి. కూర అర్జెంట్ అప్పుడు చేశారు. ఇంకొంచెం మెదగాలండి, మెత్తగా మెదగాలన్నమాట. ఇదిగోండి, ఇంకా మెదగాలంటే మెదిపించుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మనకి ఇంత సరిపోయింది అనుకుంటే ఇంత ఉంచుకోవాలి. ఇంకొంచెం మెదగాలంటే ఇంకొంచెం మెదుపుకోవాలన్నమాట. ఇంకొంచెం మెదుపుకుంటా అండి నేను. చిన్న దాంట్లో అయితే ఎమ్మటే అయిపోద్ది, కానీ ఎక్కువ తక్కువ వేయాలి దాంట్లో. దీంట్లో కొంచెం లేట్ పడుతుంది అంతే. మాది అదేది అసలు ఇదేనా? ఇంకో ఇది జ్యూస్దా ఏంటి? కాదుగా. అసలు వలచక్కర్లే అవి. వేడి తగ్గిన పొగలు వస్తాయి చూసావా? చూసారా? మనం వేసిన చింతపండు కూడా మెదగాలన్నమాట. అందుకని దీన్ని మనం గిన్నెలో తీసేసుకుంటున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారండి గోంగూర పచ్చళ్ళు. నేను కూడా 2-3 రకాలుగా పెడతా గోంగూర పచ్చడి. ఓకేనా? అంతే. ఇలా పట్టుకున్నాక చూపిస్తా. తీయట్లేదండి, తీయకూడదు మళ్ళీ ఎందుకు. ఓకే, దీంట్లో వేసేస్తుంది. దీంట్లో వేసి మొత్తం కలపాలిగా. పోపు పెట్టుకునే విధంగా చేసుకోవచ్చు ఇదన్నమాట. ఇప్పుడు నేను మా అమ్మాయి చూడండి ఇక్కడ పెట్టిపోయింది. వెల్లుల్లిపాయలు దంచుకుంటున్నాను అండి, పచ్చాగా. వెల్లిపాయ ఫ్లేవర్ తినని వాళ్ళు పక్కన పెట్టుకోవచ్చు, వద్దు అనుకోవచ్చు. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలండి. కొంచెం పసుపండి. మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొడులండి. అలాగే ఇంగువ అండి. ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంగువ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ నేను అందాజుగా వేస్తున్నా, మీరు చూసి టేస్ట్ని బట్టి, ఉప్పు కారం టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. రెగ్యులర్గా మేము కూరల్లో వాడే కారమేనండి. గుప్పెళ్ళ లెక్కన చూపిస్తున్నాను, అంటే చిన్న గిన్నె అనుకోండి. వద్దు, మళ్ళీ 2 గుప్పెళ్ళ కారం వేసానండి. ఆవిడ షార్ట్ వీడియో తీద్దామంటే వద్దు అన్న, అంటే మైక్ ఉందాం, మాట మళ్ళీ మీకు వినిపించదు కదా, లేట్ అవుతుంది మళ్ళీ. అసలుకి ఇప్పుడు ఇంకో కూర వండాలి. రెగ్యులర్గా వాడే ఉప్పేనండి. ఓకేనండి. ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా కలుపుకోవాలన్నమాట.
అంతా కలిసేలా కలుపుకోవాలి. చేతితో అయితేనే బాగా వస్తుందండి. ఇలా అన్నమాట. చేతితో అయితేనే కమ్మగా ఉంటుంది, బాగుంటుంది అంతా కూడా. మీరు ఇంకా ఇలా వద్దు, మాకు ఇంకా ఆకులు ఆకులు వద్దు అనుకునే వాళ్ళు మిక్సీ వేసుకోవచ్చండి. మరీ మెత్తగా ఉండకుండా నేను ఆకులు ఉండాలి, అలాగే పచ్చడి కూడా బాగుండాలి చూడటానికి. గోంగూర పచ్చడి తింటున్నప్పుడు అది ఉండాలని చెప్పేసి ఇలా వేసుకున్నాను నేను. మీరు తినేటప్పుడు కొంచెం ఉప్పుగా ఉంటేనే ఈ పులుపుకి తర్వాత ఉప్పు కరెక్ట్ సెట్ అయినయితండి. ఇప్పుడు సప్పగా ఉందనుకోండి తర్వాత బాగోదన్నమాట. మీరు ఇక తాలింపు వద్దు అనుకున్న వాళ్ళు నిండుగా నూనె పోసేసుకొని పెట్టేసుకోవచ్చు. లేదు మేము తిన్నప్పుడల్లా కొంచెం తాలింపు వేసుకుంటామంటే కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా కొంచెం ఈ పులుపుకు పట్టి తర్వాత కూడా చాలా కమ్మగా ఉంటుంది. కారం చూసి వేసుకోవాలండి. దీంట్లో కనిపించదు కారము, ఎందుకంటే నూనె పోస్తేనే కారం తెలుస్తుంది మనకి. ఇలా అయితే నూనె కారం తెలీదు. ఇంత కమ్మగా కనిపిస్తుందో. ఇవన్నీ కలపాలండి, తప్పదు, ఇలాగ గట్టినే కలపాలి. రోల్ ఉంటే రోల్ వేసి దాంతో భలే ఉంటుంది తెలుసా అండి. రోల్లో, పెద్ద రోల్లో ఉంది కానీ చేయలేదు, కానీ మేము ఇక్కడ మళ్ళీ కింద సౌండ్ వస్తుందని. చూడటానికి ఎంత ఆకు ఉందో అప్పటికి మా సొంత అనింది. ఆకు ఎక్కువ కనిపిస్తే కానీ ఏముండదు. నేను సో ఇదన్నమాట అండి. కొంచెం కారం తక్కువైందండి. సరిపోదు నాన్న. ఇలా పిసుకుతున్నాడు ఏంటి అనకండి, ఆకులన్నిటికీ అది కలవాలన్నమాట. తెలుసుకోవాల్సింది, తప్పదు అది. ఇక ఏమన్నా అనుకోండి. అంతే. అన్న ఇప్పుడు కారం చూడాలి. అన్నంలో తెలుస్తుంది బేసిక్లీ. ఏంది ముందు ఇప్పుడు ఏం పెట్టినా తాలింపు వేసి తింటే బాగుంటుంది. అన్నం తినేటప్పుడు చూపిద్దాంలే. ఇంకా కావాలా? మా అమ్మాయికి నచ్చింది ఇంకా అడిగిందండి. ఇష్టంగా అది కూడా నచ్చినట్టు చేయాలి. ఏంటన్నా పడే ఏం కాదు, వస్తున్నామంటే. బస్ ఉంటా అదిరిపోయింది. అసలు ఇట్లనే ఎంత బాగుందో. కొంచెం సీసాలో పెట్టినా స్కూల్స్ మొదలయ్యాయి కదండి. గోంగూర ఇట్లాంటి పచ్చళ్ళు ఏమైనా ఉంటే దబుక్కన కూరతో పాటు పక్కన కొంచెం అంచుకేసుకుంటే బాగుంటుంది. ఉంచాలా బయట కొంచెం? ఇది ఉంచనా?
నీకు తాలింపు వద్దు అనుకున్నా పల్లి నూనె పోసేసుకొని పెట్టుకున్నావు అనుకో ఇక నిలువ పచ్చలాగా తాలింపు అవసరం ఉంటుంది ఇక. ఏది తాలింపు పెట్టడానికి ఇంత కూడా అట్లా నుంచి అన్నం తింటాను నేను గోంగూరతో. చికెన్ చేస్తాను, చికెన్ కానీ గోంగూర తింటావా? కలిపెట్టినప్పుడు తింటావా? తెచ్చుకో. హలో అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. నా దగ్గర మైక్ లేదు. మైక్ ఉన్నా పెట్టుకోవచ్చుగా. వీడియో తీస్తున్నానికి మైక్ పెట్టుకోవాలని ఇట్లా పెట్టాను. ఇట్లా ఫస్ట్ నాకే, నీకు కాదు. సరే నీకే. కొంచెం మూత తీద్దాం, ఫీస్ అయిపోతాం అని వచ్చిన లైట్ ఇవ్వండి వెళ్ళిపోయాను. ఓన్లీ రైస్. బాగుందా? దాంట్లో పెట్టి తీస్తారా? మళ్ళీ దాంట్లో తినకూడదు అంటారు కదా కలిపిన దాంట్లో. ఇది ఇవ్వాలి. పర్వాలేదు. చాలా రోజులు అవుతుంది కదా తినిపిక నాకు. సూపర్ ఉంది, బాగుంది. పుల్ల పుల్లగా కారకారంగా. కన్నమ్మ తింటావా ఒక ముద్ద? చాలా నూనె తగ్గుతుంటే టేస్ట్ బాగుందని. మీలో ఎంతమందికి ఇష్టం గోంగూర పచ్చడి? నేను చికెన్ తినాలని ఫిక్స్ అయిపోయా, అందుకే తినట్లేదు. ఫస్ట్ పట్టుకో. ముద్ద ఎట్లా తినాలి చెప్పనా? తినకూడదు, పొడుగుంటుంది కాబట్టి ముద్ద